యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఈరోజు మనం అందరము మొట్టమొదటిగా పట్టుదల కావాలండి. రెండవది ఏంటి తెలుసా? రెండవది అంటే దాంతోటి చెప్తున్నాను ఆ పట్టుదల. డోంట్ లివ్ అ పర్పస్లెస్ లైఫ్. ఇంతవరకు జీవించారేమో ఉద్దేశం లేని జీవితము. You might be in your 40s, you might be in your 30s, or you might be even above 50. కానీ ఈసారైనా ఇట్ ఈస్ నెవర్ టు లేట్ ఫర్ గాడ్ టు స్టార్ట్ అ ఫ్రెష్. నమ్ముతున్నారా? దేవునికి ఎప్పుడు కూడా ఆలస్యం కాదండి. మీరు మనసులో ఉద్దేశించుకుంటే ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికిప్పుడే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. లోకానుసారంగా మనం అనేకమైన వింటూ ఉంటాము. ఆయన 44 సంవత్సరానికి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఎంతో సక్సెస్ చూశారు. ఇట్ ఈస్ బికాజ్ హీ మేడ్ అప్ హిస్ మైండ్. పట్టుదలతో ఉన్నాడు. ఈరోజు మన పట్టుదలతో డిలిజెంట్ వర్కర్ అంట. సామెతల గ్రంథంలో ఉంటుంది. ఏంటి తెలుసా అండి? ఆ డిలిజెంట్ వర్కర్ అంట రాజుల ముందు నిలబడి సేవ చేస్తాడంట. డిలిజెన్స్ లేనిది, ఆ పట్టుదల, ఆ క్రమశిక్షణ, ఆ శ్రద్ధ లేకుండా చేసిన వారంట దేనికి పనికిరారంట. ఎక్కడ నిలబడి శ్రద్ధ కలిగిన వారి పనిని చూడండి, వారు రాజులు ఎదుట నిలుచుదురు అని సామెతల గ్రంథంలో రాయబడింది. ఈరోజు మీరు చేస్తున్న పనిలో శ్రద్ధ ఉందా? మీరు చేస్తున్న ఉద్యోగమే మీకు సరిగ్గా జీతం ఇవ్వట్లేదు, మీరు చేస్తున్న పని ఎవరు చూడట్లేదు, గుర్తించట్లేదు, ఇంకా దానిపైగా మాటలు అంటున్నారేమో. కానీ ఏదేమైనా పర్వాలేదు, శ్రద్ధతోటి ఉన్నారా? శ్రద్ధతోటి చేస్తంట పైనుండి చూసే దేవుడు మీకు ఆశీర్వదిస్తాడంట. మీరు మనుషులు ఎదుట కాక పైనుండి చూచే దేవుని యందు మీరు చేయుడి అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. శ్రద్ధ కలిగిన వారు రాజుల ఎదుట నిలుస్తారంట. ఇంతవరకు ఉద్దేశం లేని జీవితం జీవిస్తున్నారేమో. కుటుంబం పట్ల ఉద్దేశం లేదు, పిల్లల పట్ల ఉద్దేశం లేదు, అసలు మీ వృత్తి, మీ జీవితం పట్లనే ఉద్దేశం లేకుండా జీవిస్తున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఉద్దేశం కలిగి జీవించండి. హ్యావ్ అ పర్పస్ఫుల్ లైఫ్. లివ్ అ లైఫ్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ పర్పస్. ఈ రోజు నేను లేస్తే ఇది నా ఉద్దేశం, ఇది నెరవేర్చాలి. ఈ ఉద్యోగమే కాదండి మీ జీవితము. ఉద్యోగం ఒక భాగము. ఆ ఉద్యోగంకి దాంతోపాటు మీ జీవితాన్ని కట్టేది, మీ జీవితానికి ఎంతో నెమ్మదినిచ్చేది ఇంకోటి ఏదో ఉంటుంది. మీ ఇష్టం ఏదో ఉంటుంది, మీకు ఎంతో తలాంతో కలిగిన అదేదో ఉంటుంది. అదేంటో దానిపైన టైం ఇన్వెస్ట్ చేయండి. మీరు దేంట్లో మంచిగా ఉంటారో, ఏ విషయంలో నైపుణ్యత ఉందో ఆ విషయం పైన మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. దానిపైన శ్రద్ధ కలిగి జీవించండి. అప్పుడంట దేవుడు గొప్ప గొప్ప మార్గాలు, కొత్త మార్గాలు, నూతన తలుపులు తెరుస్తాడంట. నమ్మిన వారు ఆమెను చెప్దామా? ఎంతోమంది మీ నూతన తలుపులు అడుగుతూ ఉంటాము, కానీ మనం మాత్రం కూర్చొని ఉంటామండి. మొట్టమొదటిగా మనం అడిగేస్తే కదా నూతన తలుపులు తెరవబడితే. ఒక అడుగు వేయండి. మీ పాదాలకి దీపమై ఉన్నాను. ఎన్నోసార్లు చెప్పారు దైవజనులు. పాదాలకి దీపం అంటే ఏంటి తెలుసా? ఆ కాలంలో చీకటి, మొత్తం చీకటి. పాదాలకి దీపం వేసుకొని అక్కడే నిలబడితే వారికి ఎటు మార్గం వెళ్ళాలో మనకు కనపడదు. కానీ పాదాలకి దీపం ఎందుకు వేసుకుంటారంటే, ఒక అడుగు వేసినప్పుడు ముందుకి ఆ వెలుగు, వాళ్ళ పాదాలకి కట్టబడిన ఆ వెలుగు, ఆ లైట్ కనపడుతుంది. అంటే ఈ మార్గంలో సరళత ఉంది, ఈ మార్గంలో వెళ్ళొచ్చు అని. కానీ అసలు అడుగే వేయకపోతే వాళ్ళు ఉన్న చోటనే ఉంటారండి. ఈరోజు మన జీవితంలో కూడా నూతన తలుపులు అడుగుతుంటాం, కానీ మనం ఏం చేయట్లేదే. మనము శ్రద్ధ కలిగి జీవించట్లేదు. దర్శనం లేదు, ఉద్దేశము లేదు. వాట్ ఈస్ ద పర్పస్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ? ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ స్టడీస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ ఉద్యోగం, మీ కెరియర్. అంత మట్టుకే కాదు, ఇంత మట్టుకైనా దేవుడు మిమ్మల్ని పుట్టించిందండి. దీనికోసమైనా మీరు అనుకొని చూడండి, మీ మనసు పైన, మీ గుండె పైన మీరు చేయబెట్టుకొని, దీనికోసమైనా నన్ను దేవుడు పుట్టించింది, ఈ ఉద్యోగం చేయడానికైనా, ఈ చదవడానికైనా, ఇంత మటుకైనా దేర్ ఇస్ సంథింగ్ బియాండ్. దీనికి మించి దేవుడు నన్ను దేనికోసం సృష్టించాడు, ఆ ఉద్దేశం ఏంటో దైవజనులు జయపోలయ్య గారు ఎప్పుడు చెప్తుంటారు. ఉద్దేశం లేని జీవించిన జీవితము, ఉద్దేశం తెలుసుకున్నంత వరకు జీవించిన జీవితం అంతా కూడా వ్యర్థమే అంట. కానీ ఎప్పుడైతే ఉద్దేశము తెలుస్తుందో అది అప్పుడంట ద బర్త్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద రియల్ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈరోజు మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోగలుగుతున్నారా? వాట్ ఈస్ ద పర్పస్? డోంట్ లివ్ అ పర్పస్లెస్ లైఫ్ అండి. పట్టుదలతోటి జీవించాలి. అదే రీతిగా ఇంకోటి, అనవసరమైన, ఇందాక చెప్పినట్టు డిస్ట్రాక్షన్స్ వద్దండి. అనవసరమైన బంధువులు ఫోన్ చేస్తుంటారు, ఈరోజు ఏం చేస్తున్నావు, లేకపోతే స్నేహితులు ఫోన్ చేస్తారు, పొద్దున్న లేసింది ఏం చేస్తున్నావు, మనం అక్కడికి వెళ్దాం రా అంటే, సరే పద వెళ్దాం, ఇక్కడ నుండి అక్కడికి వెళ్దాం, అక్కడ చూద్దాం. దినమంతా అయిపోతుంది. ఏం చేసావు, సాధించావు ఈరోజు అంటే, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను, ఇటు అటు తిరిగేసి వచ్చాము. అంతేనా మీ జీవితము? అంతేనా జీవితం యొక్క ఉద్దేశము?
ఈ పెళ్ళి, ఆ ఫంక్షన్, ఈ పెళ్ళి, ఆ పల్లికి రమ్మంటున్నారంటే దయచేసి అక్కర్లేని సంబంధాలు, అక్కర్లేని ఫంక్షన్లు, అక్కర్లేని ఈవెంట్స్కి మీరు వెళ్ళకండి. ఎంత ఆర్భాటాలు ఉన్నా, ఎన్ని ఆడంబరాలు ఉన్నా, ఈరోజు దేవుని సన్నిధిలో మేము ఈ రీతిగా నిలబడి మీకు ఎందుకు చెప్పగలుగుతున్నామంటే బికాజ్ వీ హ్యావ్ టు బీ హియర్. ఈ స్థానంలో ఉండాలంటే అనేకమైన సంబంధాలు కట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయండి. అనేకమైన సంబంధాలు, అనేకమైన ఫ్రెండ్షిప్స్, అనేకమైన స్నేహితుల్ని కట్ చేసి రావాల్సి వచ్చింది. ఎందుకు? బికాజ్ వీ నో ద కాలింగ్ ఇస్ గ్రేటర్. దేవుని పిలుపు గొప్పది, దేవుని ఉద్దేశం గొప్పది, ఈ దర్శనం ఇంకా గొప్పది. ఈ ఈవెంట్ కాదు, ఈ ఫంక్షన్ కాదు, ఈ పెళ్ళి కాదు, అది రాకపోయినా వెళ్ళకపోయినా పర్వాలేదు. నా జీవితం యొక్క ఉద్దేశం నేను నెరవేర్చాలి. దేవుడు ఉద్దేశించిన ఈ జీవితం నేను జీవించాలి. అక్కర్లేని వాటికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఇంకా డబ్బులు మీరు ఖర్చు పెట్టి, డబ్బులు పెట్టి, సమయాన్ని వృధా చేసి, ఇంతకీ వచ్చిందా సమాధానం అంటే వారు నా గురించి ఇలాగ మాట్లాడారు, వీరు ఇటువంటి ఈర్ష్యపు మాటలు మాట్లాడారు, విభేదాలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి, కలహాలు వచ్చినాయి, మనసు పాడు చేసుకొని ఇంటికి వచ్చారు. ఆ గొడవలు కొద్ది ఇంకా పెద్దగా అయ్యి ఇంకా మొత్తానికి మోసం అయిపోయిందండి. అప్పటి నుండి మాకు వాళ్ళకి కట్ అని అంటారు. ఎందుకండి? సమయం వృధా, డబ్బులు వృధా, సమాధానం వృధా, అంతా కూడా వ్యర్థం అయిపోయింది. ఎందుకు? అందుకనే ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితోటి టైం ఇన్వెస్ట్ చేయాలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ పైకి ఎదిగే కొలేదంట ద గ్రూప్ విల్ బికమ్ స్మాలర్ అంట. కింద ఉన్నంత వరకు గ్రూప్ చాలా పెద్దగా ఉంటుందండి. ఎప్పుడు చూసినా కోడి పిల్లలు ఉంటాయి, దానికి గుంపు ఉంటుంది. పిజన్స్ చూస్తారు కదా, పావురాలు ఎప్పుడు గుంపుతోటే ఉంటాయి. కానీ ఎప్పుడైనా పక్షిరాజు గుంపుతోటి చూసారా? హ్యావ్ యూ ఎవర్ సీన్ అన్ ఈగల్ విత్ అ ఫ్లాక్? నో. ఎందుకంటే దేవుడు మనలందరినీ పావురంతో పోల్చలేదండి. పావురం అంటే డవ్ కాదు, నేను అనేది పిజన్స్తో పోల్చలేదు. పిజన్స్తో మనల్ని పక్షిరాజు వల్లే, ఈరోజు పక్షిరాజు వల్లే నేను పైకి ఎగురుతాను అన్నవారి చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. వీఆర్ నాట్ మెంట్ టు బీ ఇన్ అ ఫ్లాక్, వీఆర్ నాట్ మెంట్ టు బీ ఇన్ అ గ్రూప్. ఆల్వేస్ అక్కడే ఉన్న చోటనే కాదండి, పక్షిరాజు వల్ల పైకి ఎదగాలంట. ద సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ద మోస్ట్ లోన్లీయెస్ట్ పీపుల్. ఎందుకు అని అంటే వారి జీవితం యొక్క ఉద్దేశము వారు నెరవేరుస్తున్నారు కాబట్టి. ఆ లైక్ మైండెడ్ పీపుల్ దొరకడం చాలా అరుదు కాబట్టి వారికి చాలా తక్కువ, చాలా ఇన్నర్ సర్కిల్, చాలా కొంతమంది చేతులపైన లెక్కేయచ్చు ఎంతమందితో మాట్లాడతారు అంతమంది ఉంటారంట. ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు అందరూ పక్షిరాజు వల్లే ఉండాలి. డోంట్ బి ఐడిల్. సోమరితనానికి చోటు ఇవ్వకండి, డిస్ట్రాక్షన్స్కి, అక్కర్లేని రిలేటివ్స్కి, బంధువులకి, స్నేహితులకి చోటు ఇవ్వకండి. అట్లా అందరినీ దూరం పెట్టమనట్లేదండి. నో యువర్ లిమిట్. మొదటిగా నా పర్పస్ ఫుల్ఫిల్ చేయాలి. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం నెరవేర్చిన తర్వాతనే ఏదైనా. మొదటిగా మీ జీవితం యొక్క దృష్టి. రెండవది ఏంటిదంటే డోంట్ కీప్ డూయింగ్ టూ మెనీ థింగ్స్. అనేక మంది నేను చాలా బిజీ ఉన్నానండి, చాలా బిజీ ఉన్నారు అని అంటూ ఉంటారు. కానీ ఏం చేస్తారు అని అంటే ఏమైనా ఒక్క దాంట్లో సాధించారా, ఒక్క దాంట్లో ఏమైనా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగారంటే ఏది లేదండి. ఐమ్ ట్రయింగ్. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యూ బీయింగ్ బిజీ, ఇట్ ఈస్ బికాజ్ యూర్ డూయింగ్ నథింగ్. ఎన్నో చేద్దాం అనుకుంటున్నారు కానీ ఏమి చేయకుండా మిగిలిపోతున్నారు. యూర్ బిజీ డూయింగ్ టూ మెనీ థింగ్స్. చాలా కార్యాలు చేస్తున్నారు, అస్సలైన వాటిని మర్చిపోతున్నారు. చూడండి, యోహాను రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. పగలునంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. ఈరోజు మనమందరం బ్రతుకున్నంత వరకు మనకందరికీ కూడా పగలే అండి. నేను వయసు గురించి అనట్లేదు, బ్రతుకున్నంత వరకు మనందరికీ పగలే. రాత్రి వచ్చినప్పుడు అంట మనం ఏమీ చేయలేమంట. అంటే ఇంకా మనకి ఓపిక లేనప్పుడు, సత్తువ తక్కువ అయినప్పుడు ఎన్నో చేయాలని ఆశపడుతూ ఉంటారు, కానీ అప్పుడు ఏం చేయలేమంట. యూత్లో ఉన్నవారు, మరి ముఖ్యంగా యవనస్తురాండ్రగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ యూ హ్యావ్ ద కెపాసిటీ, యూ హ్యావ్ ద స్టామినా, యూ హ్యావ్ ద ఎనర్జీ. ఇది ఉన్నంత వరకు ఏది చేయగలుగుతారో అది చేయండి. అందుకే నేను అన్నాను, డోంట్ బీ డూయింగ్ టూ మెనీ థింగ్స్. మీకు దేవుడిచ్చిన తలాంత ఏదో, మీకు దేవుడిచ్చిన పిలుపేంటో అది కూడా దేవుని చిత్తం అడగండి. ఏది పడితే అది చేయకండి దయచేసి. చేతులు జోడించి అడుగుతాను కావాలంటే. ఎందుకంటే చాలామందిని చూస్తాం, ఇది చేద్దాం అది చేద్దాం అని మొత్తానికి సంవత్సరాలని వృధా పరుచుకుని, అటు వివాహం కాక, అటు వృత్తి లేక, ఏది లేకుండా మొత్తానికి కుప్పకూలిపోయిన వారు ఉన్నారు. ఏది తీయాలన్నా, ఏది చదవాలన్నా, ఏది వృత్తిలో ముందుకు వెళ్ళాలన్నా, ఏ వ్యాపారము చేయాలన్నా మొదటిగా ఆయన వాక్యానుసారంగా ఆయన సన్నిధిలో కనిపెట్టండి. దేవా ఇది నీ చిత్తమా అని అంటే తప్పకుండా ఆయన మాట్లాడతాడు ఆయన వాక్యంతో. ఆ వాక్యము ఆయన కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ముందు అడుగు వేయండి. అప్పుడే మన జీవితంలో సఫలత చూస్తామండి. డోంట్ బీ డూయింగ్ టూ మెనీ థింగ్స్. మనము చాలాసార్లు ఎన్నో కార్యాలు చేస్తుంటాము, అసలైన ఉద్దేశం మర్చిపోతుంటాం. రిట్రీట్ అని
రిట్రీట్ అని అంటే కొద్ది సమయం, అంటే ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఏకాంతంగా మీరు సమయం తీసుకొని, నా జీవితం ఒక ఉద్దేశం ఏంటి, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ గాడ్, ఆయన సన్నిధిలో ఫాస్టింగ్ ఉపవాసం ఉండి నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటిదయ్యా, నాకు పరిచర్య, మీకు పరిచర్య లేకపోతే సేవ పిలుపు ఉందా అడగండి. దేవా ఈ సేవలో ముందుకు వెళ్ళమంటావా, లేకపోతే ఇది ముగించుకొని రమ్మంటావా, లేకపోతే ఈ దేశానికి ఈ యూనివర్సిటీకి అప్లై చేయాలని ఉందయ్యా కానీ నీ చిత్తం ఏంటి, లేకపోతే ఈ వివాహం చేసుకోవాలని ఉందయ్యా కానీ నీ చిత్తం ఏంటి. ఏదో వచ్చేస్తుంది కదా, ఏదో వచ్చేస్తున్నాయి కదా అనేసి అన్ని ఆపర్చునిటీస్ డోంట్ టేక్ ఇట్, టేక్ సమ్ టైమ్ ఆఫ్, రిట్రీట్ విత్ గాడ్. సమయం తీసుకొని దేవా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, టేక్ యువర్ ఓన్ రిట్రీట్ విత్ గాడ్ అండ్ ఆస్క్ గాడ్. దాని తర్వాత ఎటు వెళ్తున్నారో మీకు తెలియాలండి. డోంట్ యాక్ట్ లైక్ వీఆర్ నాట్ గోయింగ్. మనకి కుక్కలకి జంతువులకి తేడా లేదు. ఎందుకు తేడా లేదు తెలుసా? జీవితం యొక్క ఉద్దేశం తెలిసిన వారే, జీవితం యొక్క దర్శనం ఉన్నవారే నిజంగా జీవిస్తున్నట్టంట. ఏదో జీవిస్తున్నాం, బ్రతికాము, చచ్చామంటే జంతువులకి మనకి ఏది తేడా లేదు. డోంట్ యాక్ట్ లైక్ యూ డు నాట్ నో వేర్ యూర్ గోయింగ్. ఇప్పుడు చూడండి, సింహము అంత మెజెస్టిక్, ఇట్ ఈస్ సో మెజెస్టిక్, ద లయన్ ఇస్ సో, కానీ దాని జీవితం అంతా ఏంటి? వేటాడాలి, తినాలి, పడుకోవాలి, పిల్లల్ని కనాలి, అంతే. లేగాలి, తినాలి, పడుకోవాలి. డస్ ఇట్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్ ఇన్ లైఫ్? నో. ఈరోజు మనుషులు కూడా అనేక మంది అలానే జీవిస్తున్నారు. తిందామా, పడుకుందామా, లెగుద్దామా, బ్రతుకుదామా, పెళ్లి చేసుకుందామా, పిల్లల్ని కందామా, ఉద్యోగంకి వెళ్దామా, ముగించుకున్నామా, అంతే. మరి ఏంటి దేవుడు ఉద్దేశించిన జీవితం ఏది? అసలు ఎందుకు పుట్టించాడు? మీరు అంత సులభంగా పుట్టలేదని మీరు నమ్ముతున్నారండి? నమ్మిన వారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? నిజంగా నమ్ముతున్నారా? మరి అంత సులభంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు, సొంత ప్రాణం తీసుకోవాలనుకుంటున్నారు? ఎన్నో ఉంటాయంట, కానీ ఓన్లీ వన్ విల్ సక్సీడ్ అంట, ఓన్లీ వన్ స్పర్మ్ విల్ సక్సీడ్ అంట. ఎందుకని అంత ఫైట్ చేసి వచ్చారు మీరు ఇంకా పుట్టకముందే? అంటే దేవుడు ఉద్దేశం ఏంటి? మీరు పుట్టకముందే దేవుడు మిమ్మల్ని ఉద్దేశించాడంట మీ జీవితం ఇలాగ ఉండాలని. అది ఎప్పుడైనా అడిగారా దేవుడిని, దేవా అసలు నేను ఎందుకు పుట్టించావయ్యా? నేను అసలు పుట్టకూడదండి. ఎందుకంటే మా తల్లిగారి యొక్క గర్భసంచిని కుట్టేశారు, ఇంకా పిల్లలు పుట్టద్దని కుట్టేశారు. తెలుసా? ఎంతమంది విన్నారు సాక్ష్యం తెలుసా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఆరవ బిడ్డ, నేను 7వ బిడ్డని. 6వ బిడ్డకే మా మమ్మీకి ఏదో పెద్ద కాంప్లికేషన్స్ అయిపోయింది, మొత్తం కూడా బ్లీడింగ్ అయిపోయిందని, చాలా రక్తస్రావం కలిగిందని ఏం చేస్తారు తెలుసా డాక్టర్స్? మా తల్లికి తెలియకుండా మా తల్లి స్పృహ కోల్పోయింది. అంటే మాటలు వినబడుతున్నాయి కానీ వారి ఇంకా ఏం చెప్పలేని నీరసిలిపోయింది. మొత్తం రక్తమంతా కారిపోతే ఎలా ఉంటుంది? ఏదో ప్రాణం పోతున్నంత నీరసంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకుంటున్నారంట, డాక్టర్స్ మాట్లాడుతుంటే తనకి వినబడుతున్నాయంట, మనము తినకి కుట్లు కట్టకపోతే తన ప్రాణానికి హాని, ఇంకా తన గర్భసంచిని కుట్టేద్దాము, ఇంకొకసారి తినకి గర్భం వస్తే ఇంకా తను ఉండదు, తను మరణిస్తుంది అని చెప్పేశారు డాక్టర్స్. అని చెప్పి మా డాడీకి కూడా చెప్పకుండా, మా డాడీ ఒక పోలీస్ ఆఫీసర్, ఈజ్ అన్ ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆయనకు చెప్తే మన పైన కేసు వేస్తారు అని చెప్పి ఏం చేశారంటే మా తండ్రి గారికి కూడా చెప్పకుండా గర్భసంచి మూసేసిన తర్వాత మా తల్లిగారికి ఒక స్వరం వినబడుతుందండి. ఏం వినబడుతుందంటే, ఈ కుట్లు నాకు అడ్డమా, ఆర్ దీ స్టిచెస్ అండ్ ఆబ్స్టికల్ టు మీ, ఈ కుట్లు నాకు అడ్డమా అని వినబడుతున్నాయంట మా తల్లిగారికి. దేవుడు మాట్లాడే స్వరము వినబడుతుందంట. అప్పటికి కూడా అర్థం కాలేదు మా తల్లిగారికి. దాని తర్వాత వాళ్ళందరూ అనుకున్నారంట ఇంకా అయిపోయింది, వీ హ్యావ్ సేవ్డ్ అవర్ లైఫ్, ఇంకా తను ఇంకెప్పుడు గర్భం ధరించదు అని అంటే 2 సంవత్సరాలు అవ్వకముందే దేవుడు నన్ను తన గర్భంలో పెట్టాడండి. హల్లెలూయా. నాకు తెలీదు, పెరిగిన ఆ సంవత్సరం అంతా కూడా దేవా నా ఉద్దేశం ఏంటి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, వాట్ ఈజ్ యువర్, ఎప్పుడు చిన్నప్పటి నుండి కూడా ఆశ ఉండేది నీ సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలని. కానీ ఏ రీతిగా, ఎట్లాగా వాడుకుంటావని నాకు తెలీదు. కానీ అట్టి పరిస్థితిలో దేవుడు చిన్నప్పుడు నుండే తల్లిగారికి వినిపించి మరీ చెప్పాడు, ఇదిగో నీకు ఇంకో బిడ్డ ఇవ్వబోతున్నాడు. మా తల్లిగారు వెళ్ళి వారి అమ్మమ్మని అడిగారంట, ఏంటో నాకు ఈ స్వరం వినబడుతుంది అమ్మమ్మ, కుట్లు నాకు అడ్డమా అని వినపడుతుంది పదే, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటే, వెంటనే ఎటువంటి మొహమాటం, ఎటువంటి ఆలస్యం లేకుండా వారి అమ్మమ్మగారు చెప్పారంట, ఓహో అయితే ఇంకోది ఉందనమాట అని చెప్పిందనమాట, ఇంకొకరు వస్తున్నారనమాట అని చెప్పి, ఆ దేవుని స్వరం, ఆ దేవుడు ఇంకోళ్ళని ఇస్తున్నారు అని చెప్పారనమాట. ఆ రీతిగా నౌ ఐ నో, ఇప్పుడు నాకు తెలుసు దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడో, దేవుని ఉద్దేశం ఏంటో, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఎన్నోసార్లు
సందేహాలు వస్తాయి, ఎన్నోసార్లు అవమానాలు వస్తాయి, ఎన్నోసార్లు ఎదురుపాట్లు వస్తాయి. కానీ వస్తానే ఉంటాయి. ఎందుకంటే ఉద్దేశం కలిగిన వారికి, ఉద్దేశం తెలిసిన వారికి అపవాది ఎప్పుడు కూడా నిరుత్సాహం పెడతాడు. ఏలియా కూడా పెట్టాడు. ఏలియాకి ఏంటి ఉద్దేశం? దేవుని ఉద్దేశం, ఆయన గొప్ప ప్రవక్తగా అనేక మందిని ఖచ్చితంగా బోధించాలి, చెప్పాలి అని దేవుని ఉద్దేశం. కానీ ఆ యెజబేలు భయపెట్టిన వెంటనే ఆయన ఏం చేస్తారు? ఇంకా నన్ను చంపేయ, నా వల్ల అవ్వదయ్యా అని చెప్తారు. ఎందుకు? హీ నోస్ హిస్ పర్పస్. కానీ ఎప్పుడైతే ఎదురుపాట్లు, ఎదురు దెబ్బలు, లేకపోతే భయము అవి వెంటాడుతున్నప్పుడు అప్పుడు అపవాది అలాగా వాడుకుంటారండి. దేవుడు ఉద్దేశించిన వారిని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచాలి. ద గ్రేటెస్ట్ వెపన్ అగేన్స్ట్ గాడ్స్ అనాయింటెడ్ దట్ ద ఎనిమీ యూజెస్ ఇస్ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్. చేత కాదు, నీకు ఇంకా నీ వల్ల అవ్వదు, నీ వల్ల కుదరదు, నువ్వు ఎంత చేసినా వేస్టే, ఏది ఎవరు మారట్లేదు, ఏది ఏంటి అని అలాగ చూపిస్తుంటాడు. హీ విల్ ఆల్వేస్ షో ద ఫెయిలియర్స్. అన్ని విఫలతనే చూపిస్తాడు. ఈరోజు మీరు దేవుని అనాయింటెడ్గా మీరు నమ్ముతున్నారా? దేవుడు నన్ను అభిషేకించారని నమ్ముతున్నారా? మీకు కానీ డిస్కరేజ్మెంట్ వస్తుంది. అది అపవాది వాడే ఆయుధం. ఎందుకు? ఉద్దేశించిన కార్యము, ఉద్దేశించిన జీవితం మీద మీరు నెరవేర్చొద్దని అపవాది మిమ్మల్ని భయపెడుతున్నాడు. అందుకని ఇంకా రూఢిగా, ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అనేకసార్లు మనుషుల ద్వారా అంటారు, నువ్వు అనాయింటెడా? నో, ఐ డోంట్ థింక్ సో అంటారు. నువ్వేంటి, నీ బ్రతికేంటి, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలుగుతుందా అని అడిగారంటండి యేసు ప్రభు గురించే. అనుకొని చూడండి, ఇంకా మనం ఒక లెక్కన నజరేతు నుండి ఏమన్నా మంచిది అంటే నజరేతులో పుట్టిన యేసే అలాగా అంటున్నారు. ఈరోజు మనల్ని చూస్తే అసలు మనం ఒక లెక్కన దేవుని ముందు నిరుత్సాహాలు వస్తాయి, డిస్కరేజ్మెంట్ వస్తుంది. అపవాది మనల్ని డిస్కరేజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం బెదిరిపోదు. అందుకని ఉద్దేశం కలిగిన వారిగా ప్రతిరోజు ముందుకు వెళ్తానండి.